మనం ఒక చిన్న ప్రార్థనతో మనం ఈ యొక్క బైబిల్ స్టడీని మనం స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడు వగు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా! నీవు మా జీవితాల్లో ఎరిగిన దేవుడువు. దేవా! మా జీవితాల పట్ల దేవా మీరు ప్రణాళికలు కలిగిన దేవుడువు. దేవా! మీరు మమ్మల్ని దేవా ఉత్తినే పుట్టించలేదు. దేవా మమ్మల్ని ఊరికనే ఏర్పాటు చేసుకోనలేదు. దేవా నీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలని, దేవా నీ యొక్క ఉద్దేశ ప్రకారం మేము జీవించాలని, అటు ఉద్దేశంతో దేవా ఒక గొప్ప ఉద్దేశంతో మీరు మమ్మల్ని దేవా ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి కూడా నీకు వందనాలు. దేవా అటువంటి ఉద్దేశాన్ని మేము తెలుసుకొని దాని ప్రకారంగా నీకు నమ్మకంగా దేవా మా జీవితాల్లో మేము జీవించగలుగుట్లో కూడా మీరు కృప చూపించండి. దేవ యొక్క సమయంలో బైబిల్ స్టడీలో అంతట్లో కూడా మీరు కృప చూపించండి. కలిసి ధ్యానించడానికి, కలిసి చదువుకోవడానికి, కలిసి మా హృదయాలు మార్పు చెందబడగలుగుట్లో కూడా మీరు కృప చూపించండి. మీరే సహాయం చేయండి. ఎటువంటి టెక్నికల్ డిఫికల్టీస్ ఏమి లేకుండా ఉండగలుగుట్లో కూడా మీరే కృప చూపిస్తారని నమ్ముచు, మీరే సహాయం అనుగ్రహిస్తారని నమ్ముచు నీకు వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి దేవుని యొక్క సహాయాన్ని మేము కోరుకుంటూ ఎటువంటి టెక్నికల్ డిఫికల్టీస్ గానీ, ఎటువంటి నెట్‌వర్క్ ఇష్యూస్ గానీ లేకుండా ఉండగలుగుట్లో కూడా మీరు మాకు సహాయం చేస్తారని నమ్ముచు, నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొని అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యాహ్! మనకున్న స్టాటిస్టిక్స్ గణాంకాలు ఏం చెప్తున్నాయి అనంటే ఆహ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ అరౌండ్ 300 మిలియన్స్ పీపుల్ ఏమవుతున్నారనంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతున్నారు. అంటే అది డిప్రెషన్ అవ్వచ్చు, లోన్‌లీనెస్ అవ్వచ్చు, ఏదైనా మనం అనుకోవచ్చు గానీ, సో, ఈ ప్రెజెంట్ డేస్‌లో ఎక్కువగా గురవుతున్న విషయం ఏంటనంటే మెంటల్ ఇల్‌నెస్, మానసిక ఒత్తిడులు, మానసిక దాడి ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ ఇండియాలో గాని మనం చూసుకున్నట్లయితే 60,000,000 నుంచి 65,000,000 వరకు ప్రజలు ఏమంటున్నారనంటే వాళ్ళకి మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి అని అంటున్నారు. ఇంకా సుమారు 6.5-7% లోపు ఇండియా ఆహ్, పాపులేషన్ ఏం చెప్తున్నారంటే దే ఆల్రెడీ హావ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. దీన్ని బట్టి స్టాటిస్టిక్స్‌ని బట్టి మనకి ఇండియాకి సుమారు 65,000-75,000 సైకియాట్రిస్ట్ కావాలి. ఎందుకనంటే వారిని డీల్ చేయడానికి, వాళ్ళని సొల్యూషన్ ఇవ్వడానికి అని ఈ యొక్క సంస్థ అంచనా వేసింది. అంత మాత్రమే కాదు. 1,00,00,000-2,00,00,000 మధ్య వరకు ప్రజలు ఈ యొక్క బైపోలార్ డిసార్డర్స్‌తో, స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నారు అని కూడా చెప్తున్నారు. సో, ఈ విషయాలన్నీ నేనెందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క మెంటల్ ఇల్‌నెస్‌కి కారణం, ఈ యొక్క ఈ రకమైన మానసిక ఒత్తిడులకి కారణం వన్ ఆఫ్ ద రీజన్ ఏంటనంటే భయం. ఏంటా భయం? దేని గురించి భయం అనంటే, ఫ్యూచర్ ఏమవుతుందో, నా యొక్క భవిష్యత్తు ఏం జరగబోతుందో, నా భవిష్యత్తు ఏం అవ్వబోతుందో అనేది ఒక ఫోబియా. చాలా ఫోబియాస్ ఉన్నాయి. దాంట్లో ఒక ఫోబియా ఏంటనంటే క్రోనోఫోబియా. అంటే ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. నా జీవితం ఏమవుతుంది? ఒక విద్యార్థికి చదువుకున్నాక తర్వాత తనకున్న భయం ఏంటనంటే, వామ్మో! తర్వాత నాకు ఉద్యోగం వస్తదో రాదో అని భయం. ఒకవేళ ఎగ్జామ్స్ అయిపోయాయంటే, ఎగ్జామ్స్ అయిపోయినాక నేను పాస్ అవుతానో లేదో భయం. ఒకవేళ పెళ్ళైన వాళ్ళకి వాళ్ళనడిగితే వాళ్ళ భయం ఏంటనంటే, మా ఉద్యోగం ఉంటాదో లేదో. ఒకవేళ మాకు పిల్లలు పుడతారో పుట్టరో. ఒకవేళ పుట్టినాక వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారో ఉండరో. ఒకవేళ వారి యొక్క పిల్లలు పెరిగినాక మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయో అవ్వవో, వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తదో రాదో, మంచి సెటిల్ అవుతారో లేదో. సో, ఈ విధంగా సమాజంలో ఏ వ్యక్తిని చూసుకున్నా గాని, ఏ వ్యక్తిని కదిపినా, ఏ వ్యక్తిని అడిగినా గాని, వాళ్ళు చెప్పే సమాధానం ఏంటనంటే భయం. మాకు భయమేస్తుంది. మాకు భవిష్యత్తు కోసం భయమేస్తుంది అన్న విషయం వాళ్ళు చెప్తూ ఉంటారు. సో, భవిష్యత్తుకి గురించిన ఒక రకమైన భరోసా ఎవరిస్తారు? భవిష్యత్ గురించిన సమాచారం ఎవరందిస్తారు? అనే విషయం ఈరోజు మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు యోధా పత్రిక నుంచి కాకుండా మీకు యోహాను సువార్తలో నుంచి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. యోహాను సువార్త 21 అధ్యాయం మొదటి 13 వచనాలు మనం ఈరోజు స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం.
ఎందుకనంటే, ఈ యొక్క భయాన్ని గురించిన దేవుడు ఏమి సొల్యూషన్ ఇచ్చాడు అన్న విషయంతో పాటు, మనకా ఉద్దేశాలను కూడా మనం చూసుకోవడానికి దేవుడు దీని ద్వారా మనం మాట్లాడేటట్టుగా హృదయపూర్వకంగా సిద్ధపడడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 21 అధ్యాయం మొదటి 13 వచనాలు నేను చదువుతున్నాను. ఒకసారి మీ యొక్క బైబిల్ ఉంటే బైబిలు తీసి చూడటానికి ప్రయత్నం చేయండి. మొదటి వచనం. అటు తరువాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేమనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరువాడైన నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చెదమనిరి. వారు వెళ్లి దోణి ఎక్కిరి కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని ఆ శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడాయన దోణి కుడి పక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారలాగు వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని, వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుముకెను. దరి ఇంచుమించు 200 మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకురండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగులలేదు. యేసు, రండి భోజనం చేయుదుమని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడని శిష్యులతో ఎవడునూ ఆయన అడుగు తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. ఈ యొక్క వాక్య భాగం మనకి సుపరిచితమే. ఈ యొక్క వాక్య భాగంలో గాని మనం గమనించినట్లయితే, ఈ యొక్క వాక్య భాగంలో మనకి క్లియర్‌గా కనిపిస్తున్న వ్యక్తులు ఎవరు అన్న విషయం అయితే మనకి క్లియర్‌గా కనిపిస్తది. ఇక్కడ పేతురుతో పాటు తక్కిన మంది శిష్యులుంటారు. శిష్యులు తనతో పేతురుతో ఒక సంభాషణ మనకు కనిపిస్తది. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి ఎన్‌కౌంటర్ కూడా మనకు కనిపిస్తది. సో, సుమారుగా ఈ యొక్క 13 వచనాల్ని మనం ఒక విధంగా మన ఔట్‌లైన్ అంటే ఒక రకంగా గుర్తుపెట్టుకోవడానికి డివైడ్ చేయాలి అని అనుకుంటే ఈ విధంగా డివైడ్ చేయొచ్చు. ఏంటనంటే మొదటి 3 వచనాలు డిస్క్రిప్షన్ ఆఫ్ డిసైపుల్స్ అంటే శిష్యులు ఎటువంటి పొజిషన్‌లో ఉన్నారు? ఎటువంటి స్థితిలో ఉన్నారు? ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నారు? అన్న విషయం మొదటి 3 వచనాలు మనకి అర్థమవుతాయి. అదే విధంగా తర్వాత వచనాలు మూడో వచనం సగం భాగం నుంచి ఐదో వచనం గాని వరకు చూసుకున్నట్లయితే వారి యొక్క డిప్రెషన్ కనిపిస్తది. వారు ఎందుకలా ఉన్నారు? ఏమైంది? అన్న కారణం మనకి కనిపిస్తది. దాని తర్వాత ఒక ఐదవ వచనం, ఆరో వచనం నుంచి మనకు కనిపిస్తది ఏంటనంటే, వారికొక డైరెక్షన్ ఇవ్వబడతది. డైరెక్షన్ టు డిసైపుల్స్. వారికి ఒక డైరెక్షన్ ఇవ్వబడతది. అదే విధంగా తర్వాత వచనాల్లో మనం చూస్తాము. వాళ్ళు ఏ విధంగా డివోషన్ చూపించారు అన్న విషయం మనకు కనిపిస్తది. డిస్క్రిప్షన్ ఆఫ్ డిసైపుల్స్, డిప్రెషన్ ఆఫ్ డిసైపుల్స్, డైరెక్షన్ టు డిసైపుల్స్, డివోషన్ ఫ్రమ్ డిసైపుల్స్ ఈ యొక్క 4 అంశాల్ని మనం చూస్తాం. ఒకవేళ తెలుగులో సరిగ్గా చెప్పాలంటే 2 మాటల్లో చెప్పాలంటే శిష్యుల సమస్య, యేసు సమాధానం. ఈ యొక్క 2 మాటల్లో చెప్పొచ్చు. వారు ఎటువంటి సమస్యలో ఉన్నారు, దానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి సమాధానం ఇచ్చాడు అన్న విషయం మనకిక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇటువంటి క్లాసిఫికేషన్‌తో మనం ఈ యొక్క భాగాన్ని మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మొదటి వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా వ్రాయబడింది. అటు తరువాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధం ఎట్లనగా మనకనిపిస్తది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి వచనంలో దేవుని యొక్క నైజం కనిపిస్తది. దేవుని యొక్క నేచర్ కనిపిస్తది. ఏంటా దేవుని యొక్క నేచర్ అన్న విషయం మనం చూసుకున్నట్లయితే, శిష్యులు అప్పటికే మనం ఈ యొక్క సిట్యుయేషన్‌ని మనం సరిగ్గా అనలైజ్ చేయగలిగితే, అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి 3 దినాలు గడుస్తాయి. 3 దినాలు గడిచినాక
వారికి ప్రత్యక్షమైనా కూడా ప్రత్యక్షమైనప్పటికీ కూడా వారిలో అటువంటి ఇంకా వాళ్ళకి ఇక కాన్ఫిడెన్స్ రాకపోయేటప్పటికి పేతురు ఏమంటాడనంటే, "అరేయ్! మనం ఇంకా మనకి సెట్ అయ్యేటట్టు లేదు. మన గురువుగారు మనం 3:30 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగాము. మన గురువుగారు చాలా బాగా చెప్పారు. చాలా అద్భుతాలు చేశారు. అన్నీ చేశారు. అంతా ఓకే. బానే ఉంది. కానీ ఇప్పుడు మన నెక్స్ట్ పరిస్థితి ఏంటి?" నెక్స్ట్ ఏమవ్వబోతుంది? ఈ 3:30 సంవత్సరాలు చాలా చక్కగా, హ్యాపీగా, జాలీగా గురువుగారితో తిరిగాము. గురువుగారితో ఎక్కడ పడితే వెళ్తే అక్కడికి వెళ్ళగలుగుతూ వచ్చాము. మన గురువైన యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ వచ్చాము. ఇప్పుడు ఆ గురువుగారు ఇప్పుడు మనతో పాటు లేరు. ఇప్పుడు మనం ఒంటరిగా ఉండాలి. ఈ ఒంటరిగా ఉండడం, ఆయన చెప్పిన పని చేయడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే, మరలా నేను వెనక్కెళ్ళిపోతాను అని అన్నప్పుడు, దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమైనట్టుగా మనకనిపిస్తది. ఈ యొక్క మొదటి వచనంలో ఆయన ఆహ్, ఈ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు అని చెప్తాను. మరలా తను ప్రత్యక్షపరచుకొనును మనకు కనిపిస్తదనమాట. ఈ విధంగా దేవుడు వారిని ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అంటే ఒక విధంగా చెప్పాలనంటే దేవుడు తను రివీల్ చేసుకుంటున్నాడు. ఇంక మరో విధంగా చెప్పాలంటే ఇంకా అందుబాటులో ఉంటున్నాడు శిష్యులకి. దేవుడు తన యొక్క బిడ్డలకి దూరంగా ఉండే వ్యక్తి కాదు అనే విషయం మనకి ఈ యొక్క వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వారి యొక్క జీవితం ఏమవుతదో తెలియనప్పుడు, వారి యొక్క ఫ్యూచర్ ఏమవుతుందో తెలియనప్పుడు, వారికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే, దేవుడు వారికి సమీపంగానే ఉన్నాడు అన్న విషయం మనకిక్కడ ఈ యొక్క వచన భాగం తెలియజేస్తూ ఉంది. మనం కూడా చాలా సార్లు మన యొక్క జీవితంలో నా జీవితం ఏమవుతుంది? రేపేమవుతుంది? అనే యొక్క డిప్రెషన్స్ గుండా అటువంటి ఆందోళన గుండా వెళ్తుండేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, శిష్యులకి ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి అని మనం అర్థం జేసుకోవాలి. ఆయన మొట్టమొదటిగా ఆయన యొక్క లక్షణం ఏంటనంటే, అందుబాటులో ఉండే వ్యక్తి అని మనం అర్థం జేసుకోవాలి. మనం ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ కూడా, మనం ఎటువంటి సమస్యల గుండా వెళ్ళినప్పటికీ కూడా, ఆయన మనకి అందుబాటులోనే ఉన్నాడు. మనం చాలా సార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం గానీ, మన యొక్క కండిషన్స్‌ని బట్టి గానీ, కానీ ఆయన మాత్రం మనకెల్లప్పుడూ అందుబాటులో ఉండే దేవుడు. ఇంకను ఆయన ప్రత్యక్షపరుచుకునే దేవుడు. ఆ కాలంలో అయితే దేవుడు వారికి సజీవంగా మనిషి రూపంగా, శరీరకంగా వారికి కనిపించేవారు. కానీ నేటి దినాల్లో ఆయన యొక్క వాక్యం ద్వారా మనకి ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు. మనం దేవుని యొక్క వాక్యంకి మనం ఎంతగానో మనం దగ్గరకి వెళ్తున్నట్లయితే ఆయన అంతగా ఆయన మనకి ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు. మన యొక్క జీవితంలో ఆయన తన యొక్క నైజాన్ని ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు. ఆయన యొక్క క్వాలిటీస్‌ని ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు. ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క స్వరూపాన్ని మనతో పంచుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటాడు. అటువంటి గొప్ప దేవుడు మనతో పాటున్నాడు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఆయనకి ఎప్పుడు మనకి ఆయన ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అనే విషయం మనం మర్చిపోకూడదు. ఆయన మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. రెండో వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే, రెండో వచనంలో మనకు కనబడుతున్న విషయం ఏంటనంటే, సీమోను పేతురుతో పాటు మిగతా శిష్యులు కూడా వారితో పాటు ఉన్నారు అన్నట్టుగా మనకు కనిపిస్తదనమాట. సో, ఇక్కడ గాని మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటి వచనంలో దేవుని యొక్క లక్షణాలు చూసాము. రెండో వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే, వెనక్కి వెళ్ళిపోతున్న శిష్యుడు, బ్యాక్ స్లైడింగ్ అవుతున్న శిష్యుడు. అంటే తన యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్న దినాలు బానే ఉన్నాయి. తర్వాత కొన్ని రోజులు గడిచేటప్పటికి తనకి తను వెనక్కి వెళ్ళిపోవాలనే ఆశ, వెనక్కి వెళ్ళిపోవాలనే కోరిక తనలో పుట్టింది. ముఖ్యంగా ఒక విధంగా ఆలోచన చేయాలంటే, మన యొక్క జీవితంలో చాలా సార్లు మనం కూడా వెనక్కి వెళ్ళిపోదాంలే, దేవునికి భక్తిగా జీవించడం మన వల్ల కాదులే అని అనుకుంటాం. అలాంటి వారు ఉంటారు. కొంతమంది ఏం చేస్తారనంటే, అలా వెళ్ళిపోవడానికి మనకి ఒక రకమైన మోటివేషన్స్ కూడా ఇస్తారు. "అరేయ్! ఇంకెన్నాళ్ళురా భక్తి చేసేది? అరేయ్! ఇంకెన్నాళ్ళురా భక్తిగా ఉండేది? అరేయ్! మనకు సెట్ అవ్వదు. మనకి అవ్వదు" అని చెప్పి ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ మనకి ఒక రకంగా చూసుకున్నట్లయితే, ఒక రకమైన వెనక్కి తగ్గే, లేకపోతే ఆత్మీయంగా వెనక్కి వెళ్ళిపోయే వారి యొక్క లక్షణాలు కనిపిస్తాయి. ఎందుకు అనంటే, దే హావ్ రాంగ్ మోటివేషన్స్. ఎందుకనంటే, దేవుని దగ్గర నుంచి ఒక రకమైన రాంగ్ మోటివేషన్ బట్టి, రాంగ్ మోటివ్స్‌ని బట్టి, రాంగ్ అభిప్రాయాలను బట్టి దేవుని వెంబడిస్తూ ఉంటారు. ఆ యొక్క అభిప్రాయాలకి దేవుడు మ్యాచ్ అవ్వకపోతే, వీళ్ళు దాని నుంచి వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అంత మాత్రమే కాదు. వాళ్ళకి రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఉంటాయి.
ఇది అవుతాది, ఇది అవుతాది, ఇలా అవుతాది. యేసుప్రభువుని వెంబడిస్తే నాకు స్వస్థతొస్తది. యేసుప్రభువుని వెంబడిస్తే నాకు ఉద్యోగం వస్తది. యేసుప్రభువుని వెంబడిస్తే నాకు పిల్లలు పుడతారు అని ఒక రకమైన రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తారు. యేసుప్రభువుని నమ్ముకుంటే ఇవన్నీ జరగవా? అని నా ఉద్దేశ్యం కాదు. నా ఉద్దేశ్యం ఏంటనంటే, ప్రథమంగా ఆయన మనకు రక్షణ ఇస్తాడు. ఆయనకి ఇష్టముంటే అవి మనకి దయచేస్తాడు. అవి ఆయన యొక్క చిత్తంలో భాగం మాత్రమే. అవి ఇస్తేనే దేవుడు, అది ఇవ్వకపోతే దేవుడు కాదు అని చాలా సార్లు మనం ఈ యొక్క సాక్ష్యాలు వింటాం. దేవుడు ఇస్తేనే, దేవుడు నాకు పిల్లనిస్తేనే, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తేనే ఆయన దేవుడు. ఆయన్ని నమ్ముకుంటా అంటాను. కానీ చాలా సార్లు ఆ విధంగా వర్కౌట్ అవ్వదు. అది లాజికల్‌గా కూడా సెట్ అవ్వడానికి అది ఎక్కడ కూడా సింక్ అవ్వదు. సో, ఈ రెండో వచనంలో మనకు కనబడుతుంది ఏంటనంటే, వాళ్ళు యొక్క పేతురులాగా చాలామంది మన చుట్టూ సమాజం ఉంటారు. ఇకొద్దులే, దేవుడి మీద భక్తి ఇంకొద్దులే, దేవుడు మనకొద్దులే అని మనల్ని మోటివేట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. బహుశా ఒకవేళ మన చుట్టూ అటువంటి ప్రజలున్నట్లయితే, మనం కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకనంటే, వాళ్ళు వెనకెళ్ళిపోవడమే మాత్రమే కాదు, మనల్ని కూడా నెట్టేవారుంటారు. ఇక్కడ చూసిన సందర్భంలో పేతురు వాళ్ళని అడుగుతాడు. "అరేయ్! నేను బోటింగ్‌కి, షిప్పింగ్‌కి ఫిషింగ్‌కి నేనెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వీళ్ళు ఎంతమందొస్తారు?" అని అనేటప్పుడు పేతురుతో పాటు వీళ్ళందరూ కూడా మేమొస్తాము, మేమొస్తాము, మేమొస్తాము అని చెప్పి వీళ్ళు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఒకరు చైన్‌లో ఒక చైన్ తెగిపోతే చైన్ మొత్తం ఏ విధంగా పాడైపోతదో, ఆ విధంగా వీళ్ళు ఒక గ్రూప్‌గా ఉన్నారు కాబట్టి, దాని ద్వారా ఒక చైన్ వీక్ అయింది. ఒక గొలుసులో ఒక చైన్ వీక్ అవ్వడం బట్టి, గొలుసు మొత్తం అది డిస్‌మాంటిల్ అయిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. చాలా సార్లు మన చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని ప్రభావితం చేస్తారు. మన చుట్టూ ఉన్న సమాజం మనల్ని ప్రభావితం చేస్తది. మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మనల్ని ప్రభావితం చేస్తది. అటువంటి ప్రభావం చేసే ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి, వారి యొక్క ప్రభావం మన మీద పడకుండా జాగ్రత్తగా మన యొక్క గురి యేసు వైపు ఉండేలాగా మన యొక్క గురిని, మన యొక్క మోటివ్స్‌ని, మనకి ఎక్స్‌పెక్టేషన్స్‌ని యేసుక్రీస్తు ప్రభువారి మీదే, దేవుడి మీద మాత్రమే ఉంచడానికి మనం ప్రయత్నం చేయాలి. చాలా సార్లు మనం ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వట్లేదు. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఎందుకనంటే అవి మన ఎక్స్‌పెక్టేషన్స్, గాడ్‌లీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. సో, గాడ్‌లీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వం. ఎప్పుడైతే మన అన్‌గాడ్‌లీ ఎక్స్‌పెక్టేషన్స్ లేకపోతే మన సెల్ఫిష్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటామో, ఖచ్చితంగా మనం డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. సో, అటువంటి డిసప్పాయింటెడ్ టైమ్స్‌లో వి నీడ్ ఎ గుడ్ ఫ్రెండ్. వి నీడ్ ఎ గుడ్ టీచర్. వి నీడ్ ఎ గుడ్ మెంటార్ మనకి అవసరం. విశ్వాస జీవితం అనేది ఎప్పుడు కూడా ఒంటరిగా పోరాడేది కాదు. ఒంటరిగా నడిచేది కాదు. విశ్వాస జీవితం అనేది సమూహ జీవితం. సామూహిక జీవితం. అందుకే సంఘంగా మనం గ్యాదర్ అవుతాం. సంఘంగా మనం పాటలు పాడతాం. సంఘంగా మనం బైబిల్ చదువుతాం. సంఘంగా మన కార్యక్రమాలన్నీ చేస్తాం. ఎందుకు అనంటే సంఘంలో ఆ శక్తి ఉంది కాబట్టి. సో, మనం ఒంటరిగా లేము. మనతో పాటు సహవాసం ఉందని కూడా మనం గుర్తించాలి. ఆ సహవాసం ఎటువంటి సహవాసమో కూడా మనం చూసుకోవాలి. ఒకవేళ మనల్ని వాక్యానుసారంగా నడిపించకపోతే దాని నుంచి మనం బయటపడేవారుగా ఉండాలి. ఒకవేళ వాక్యానుసారంగా లేని సహవాసాల్లో గాని మనం ఉన్నట్లయితే, ఈ విధంగా పేతురు వలె పేతురు ఏ విధంగా అయితే యొక్క శిష్యుల్ని మోటివేట్ చేస్తూ వచ్చాడో, తన యొక్క పాత ప్రయత్నానికి వెళ్ళిపోవడానికి మనం కూడా మన యొక్క పాప స్వభావానికి వెళ్ళిపోయే అవకాశాలున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వాటిని ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సరే, ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. పేతురు అలా బిహేవ్ చేయడానికి కారణాలేంటంటే, అసలు అసలు ఎటువంటి స్ట్రగుల్స్ గుండా తను వెళ్తున్నాడని మనం ఆలోచించాలి. ఎందుకనంటే, తను రండి వెళ్ళిపోదాం అని అనడానికి కారణం తనను అర్థం జేసుకోవాలి. అతను ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, మనకి ఏం అర్థమవుతదనంటే, మొట్టమొదట కారణం ఏంటనంటే, తనకి ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. భవిష్యత్తు గురించి భయం తనకుంది. రేపేమైద్దో నాకు తెలీదు. ఇంతవరకు 3:30 సంవత్సరాలు దేవుడు రమ్మన్నాడు. నేనొచ్చాను. దేవుడు నేను చేపలు నువ్వు మామూలుగా చేపలు పడతావు కదా! నేను నిన్ను మనుషులు పట్టి జాలార్జన చేస్తాను అని అన్నాడు. నాకు చాలా బాగా అయింది. కాబట్టి నేను వెనక్కి యేసుప్రభు వెనకతల వెళ్ళాను. ఇప్పుడు యేసుప్రభుతో పాటు కావాల్సిన ఆహ్, బోధలన్నీ విన్నాను. ఆయనతో పాటు బోధలతో పాటు అద్భుతాలు చూసాను. అద్భుతాలతో పాటు అనేక మంది మారిన జీవితాలను కూడా చూసాను. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు.
మరణించినాక ఆయన మాతో పాటు లేడు. ఇంతవరకు సజీవంగా, శారీరకంగా మాతో పాటు ఉన్నాడు గానీ, ఇప్పుడు మాతో పాటు లేరు. రేపేమైద్దో? చుట్టూ ఉన్న సమాజం ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారితో తిరిగిన వీళ్ళు, ఇప్పుడు మమ్మల్ని చూసి ఏమంటారో? మమ్మల్ని చూసి ఏమంటారో? ఫియర్ ఆఫ్ సొసైటీ. ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువారితో బాగా చట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఏది కావాలంటే అది వాళ్ళు పొందుకుంటూ ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు లేరు. వీళ్ళేం జేస్తారు? వీళ్ళ దగ్గర ఏముంది? అని చుట్టూ ఉన్న సమాజం వాళ్ళని జూసి, పేతురుని చూసి, అబ్బా! ఏంట్రా మనిషి ఇలా తయారైపోయాడు అని అంటారేమో. భయం. ఫియర్ ఆఫ్ ఫ్యామిలీ. ఇంతవరకు తన కుటుంబం గురించి ఆలోచించుకోవాల్సిన పని లేదు. ఎందుకనంటే దేవుడు వారికి చక్కగా, సమృద్ధిగా ప్రొవైడ్ చేస్తున్నాడేమో. కానీ ఇప్పుడు తనకి ఆ భయం కూడా వచ్చుండొచ్చు. ఫ్యూచర్ కోసం భయం, భవిష్యత్తు కోసం భయం, చుట్టూ సమాజం ఏమంటారన్న భయం, ఫ్యామిలీని ఎలా పోషించాలన్న భయం. ఇటువంటి భయాలు, రెస్పాన్సిబిలిటీస్ ఆయన్నేం చేశాయనంటే, దేవుని వైపు కాకుండా, తన యొక్క సొంత వృత్తి వైపు, తన యొక్క సొంత పని వైపు మోటివేట్ చేసేలా చేశాయి. మోటివేట్ చేసేలా చేశాయి.దంతటికి కారణం తన దగ్గరున్న భయం. ఫ్యూచర్ అంటే భయం. రేపేమైద్దో తెలియని భయం. బహుశా వాక్యం వింటున్న మీలో కూడా ఒకవేళ భయంతో మీరు బాధపడుతున్నట్లయితే ఏమైద్దో? ఎలా ఉండబోతుందో? రేపొద్దున నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో? రేపొద్దున నా యొక్క జీవితం ఎలా ఉండబోతుందో? అని భయపడుతున్నట్లయితే, అటువంటి భయంలో పాపం చేసే అవకాశం ఉంది. దేవునికి దూరమయ్యే అవకాశం ఉంది. దేవుని యొక్క ఎక్స్‌పెక్టేషన్స్‌కి, దేవుని యొక్క ఉద్దేశాలకు దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి భయంలో మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అటువంటి భయంలో ఉంటే దేవుడు మనకి అభయాన్నిస్తాడు. అభయాన్నిస్తాడు. మనం ఈ యొక్క వచనాల్లో గాని మనం చూసుకున్నట్లయితే, అటువంటి భయంలో దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. అటువంటి భయంలో దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. అసలు ఎందుకు ప్రత్యక్షం అవ్వాలి? ఇన్నాళ్ళు 3.5 సంవత్సరాలు వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని లోకం పెడితే వారు మా వల్ల కాదు వెనక్కి వెళ్ళిపోతున్నారనంటే ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి యేసుప్రభుకి? ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే ఇలా ఆలోచన చేద్దాం. స్కూల్‌లో ఉన్న పిల్లలు వారి యొక్క బాగా స్టడీస్ అంతా బాగా చదివి మిడ్ టర్మ్స్‌లో, సెమ్స్‌లో, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఎగ్జామ్స్‌లో బాగా చదివి, బాగా మార్కులు తెచ్చుకొని, ఫైనల్ ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఇక నేను రాయలేను, నేను ఉండలేను, నేను చదవలేను, రాయలేను అని భయంతో వెళ్ళిపోతే, ఆ టీచర్‌కి ఎంత కోపమొస్తది? ఒకవేళ ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయినాక ఒక 2 సంవత్సరాలు బాగా ట్రైనింగ్ ఇచ్చి రియల్ ప్రాజెక్ట్ వస్తది. వచ్చినప్పుడు మీరు రియల్‌గా ప్రాజెక్ట్ చేయాలి. కంపెనీకి మంచి పేరు తేవాలి అని చెప్పినప్పుడు అదే టైంలో ఒక వ్యక్తి రిజైన్ చేసి ఎళ్ళిపోతే కంపెనీకి, ఆ బాస్‌కి ఎంత కోపమొస్తది? లేకపోతే తల్లిదండ్రులు పిల్లల కోసం చాలా డబ్బులు వెచ్చించి, చాలా కష్టం వెచ్చించి, వారి యొక్క కష్టంతో బాగా చదివించినప్పుడు బాగా చదివి ఆ లాస్ట్ ఇయర్‌లో లేకపోతే ఆ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయకుండా పోతే తల్లిదండ్రులకి ఎంత కోపమొస్తది? చాలా కోపమొస్తది కదా! తల్లిదండ్రులకైనా, బాస్‌కైనా, టీచర్స్‌కైనా కోపమొస్తది. అరే! ఇంతవరకు మిమ్మల్ని ట్రైన్ చేసింది ఆ యొక్క ఎగ్జామ్‌లో పాస్ అవ్వడానికి. ఆ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. మీరు దాన్ని వదిలేసి ఎళ్ళిపోతారా ఏంటి? అని కోపంతో మాట్లాడతాం. కావాలంటే గట్టిగా కొడతాం. ఇంకా కావాలంటే వారిని ఒక రకంగా బిహేవ్ చేస్తాం వారి పట్ల. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారి పట్ల అటువంటి హేట్రెడ్‌ని, ద్వేషాన్ని ఎప్పుడు కూడా చూపించలేదు. ఎప్పుడు కూడా చూపించలేదు. మనం దేవుని యొక్క హృదయాన్ని గాని మనం అర్థం చేసుకుంటే, దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మన యొక్క ఫెయిల్యూర్స్‌లో మనం ఆయన్ని సందేహించినప్పుడు, ఆయన్ని మనం డౌట్ చేసినప్పుడు, ఆయన మనకి ఇంకా దగ్గరలో ఉంటాడు. దగ్గరగా ఉంటాడు. చాలా దగ్గరగా ఉంటాడు. ఎందుకనంటే, ఆయన యొక్క నైజం ఏంటనంటే, తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి. ఆ యొక్క 100 గొర్రెల విషయంలో ఒక్క గొర్రె తప్పిపోతేనే, ఆ ఒక్క గొర్రె కోసం తిరిగిన వ్యక్తి.
నీ యొక్క ఫెయిల్యూర్స్‌లో దేవునికి నేను వ్యతిరేకంగా పాపం చేశాను అనుకునేటప్పుడు, మనలో వచ్చే వెంటనే ఆలోచన ఏంటనంటే, దేవుడు నన్ను మరలా క్షమించడు అని అనుకుంటాం. కాదు, కాదు. ఆయన హృదయం చాలా గొప్పది. ఆయన తప్పిపోయిన వారి పట్ల మంచి కరుణ చూపేగా దేవుడు. అంత మాత్రమే కాదు, ఫెయిల్ అయిపోయినప్పటికి కూడా చాలా సార్లు మన ఆత్మీయ జీవితంలో చాలా సార్లు మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అరే! నేను మంచిగా ఉండాలనుకుంటున్నా, మంచిగా చక్కగా టెంప్టేషన్స్‌ని శోధనలు జయించాలనుకుంటున్నా, జయించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని చాలా సార్లు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ ఇబ్బందుల్లో కూడా దేవుడు మనకి ప్రత్యక్షమయ్యే దేవుడు. వాక్యం ద్వారా మనతో మాట్లాడే దేవుడు. ఎందుకనంటే ఆయన మనల్ని పట్టించుకుంటాడు. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మన దేవుడు మనల్ని పట్టించుకొని, ప్రేమించి, నడిపించే దేవుడు. ఒకవేళ నువ్వు డిప్రెషన్‌లో ఉన్నట్లయితే, నేను దేవునికి చాలా దూరంగా ఎళ్ళిపోయానని నువ్వు అనుకున్నట్లయితే, దేవుని స్వభావం ఏంటో తెలుసా? ఆయన నీతో వచ్చి, నీ దగ్గరకొచ్చి ముచ్చటించాలని, నీతో కలిసి మాట్లాడాలని, నీతో సహవాసం చేయాలని, నీకు తన్ను ప్రత్యక్షపరుచుకోవాలని ఆయన ఇష్టపడుతున్న దేవుడు. ఆయన దగ్గరకొస్తావా? ఆయన నీతో మాట్లాడడానికి, ముచ్చటించడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు అని మనం అర్థం జేసుకోవాలి. అంత మాత్రమే కాదు. ఆలోచన చేద్దాం. అసలు పేతురు వెళ్ళిపోవడానికి కారణం ఏమైయుండొచ్చు అని మనం ఫస్ట్‌లో చూసాం. అసలు ఎందుకు వెళ్ళిపోయాడు అన్న విషయాన్ని గాని మనం చూసుకున్నట్లయితే, అసలు తన ప్రాబ్లమ్ ఏంటి అని అన్నట్లయితే, ఆయన తనకిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయాడు. పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని కలిసినప్పుడు ఇనీషియల్ ఎన్‌కౌంటర్స్‌లో దేవుడేమంటాడంటే, "అరే పేతురు, నీ పేరు పెట్రోస్. నువ్వు కేఫా అనబడుదువు. నీ మీద సంఘాన్ని కడతాను" అని అంటాడు దేవుడు. అనేటప్పుడు దేవుడు తనకిచ్చిన వాగ్దానం. ఆయన్ని వాడుకొని సంఘాన్ని నిర్మిస్తాను, సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాను అన్న వాగ్దానం ఈ యొక్క పేతురు మర్చిపోయాడు. వాగ్దానం ఎప్పుడైతే మర్చిపోయాడో తనకి సమస్యలు ఎదురవ్వడం, సమస్యల్లో చిక్కుకోవడం మనం చూస్తాం. వాగ్దానం మాత్రమే కాదు, వాగ్దానం ఇచ్చిన వ్యక్తిని కూడా మర్చిపోయాడు. ఎందుకనంటే, వాగ్దానం ఇచ్చే వ్యక్తి ఎలాంటి వాడనంటే, ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. మాట తప్పని వాడు. మాట ఏమాత్రం కూడా పొల్లు కూడా పోనీయని వాడు. అటువంటి దేవుడిని ఆయన మర్చిపోతూ వచ్చాడు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఫ్యూచర్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయాడు. వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడిని కూడా మర్చిపోయాడు. చాలా సార్లు మన యొక్క జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన ఆహ్, వాగ్దానాన్ని దేవుడు ఒక రకంగా దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఉండడం. ఆయన మనతో పాటు ఉన్నాడనే సత్యాన్ని మనం మర్చిపోయి, మనం విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటాం. మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దేవుని మీద ఆధారపడకుండా, దేవుడిని నమ్మకుండా మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అటువంటి పరిస్థితిలో కూడా దేవుడు మనకి అందుబాటులో ఉండే వ్యక్తి. ఒకవేళ అటువంటి పరిస్థితిలో గూడా ఉన్నట్లయితే వాగ్దానాన్ని గుర్తు చేసుకో. వాగ్దానం ఇచ్చిన దేవుని గుర్తు చేసుకో. ఫ్యూచర్‌ని ఆయన చేతిలో పెట్టగలిగితే మనం విజయాన్ని మనం చూడగలుగుతాం. అసలు ఇంత చేశారు కదా! ఇన్ని గొప్ప కార్యాలు చేశారు. అసలు ఒకసారి మనం ఆలోచన చేద్దాము. వీళ్ళు బాగా ట్రైన్డ్ ఫిషర్‌మెన్స్. చాలా బాగా ట్రైన్డ్ అయిన వాళ్ళనమాట. సో, ఇటువంటి ట్రైన్ అయిన వాళ్ళు, వాళ్ళు ఫెయిల్యూర్‌కి చవి చూసారు. ఫెయిల్యూర్‌ని వాళ్ళు చూడడం మొదలుపెట్టారు. వీళ్ళకి ఏ టైంలో ఏం జరుగుతదో తెలుసు. దాన్ని ఆ యొక్క సముద్రాన్ని అంచనా వేయగలిగిన వ్యక్తులు. కానీ రాత్రంతా కష్టపడ్డారు. రాత్రంతా కష్టపడినా వారికి ఒక్క చేప కూడా దొరకలేదంట. అందుకే నాలుగో వచనంలో మనం చూసినట్లయితే, మూడో వచనంలో వారు వెళ్లి దోణి ఎక్కిరి గాని, ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఏమీ పట్టలేదు. వారు రాత్రంతా చాలా కష్టపడ్డారు. కానీ వారి యొక్క జీవితంలో ఏ మాత్రం కూడా చేపను వారు పట్టలేకపోయారు. చేపని వారు పొందుకోలేకపోయారు. ఎందుకు అన్న విషయం మనం ఆలోచన చేసుకున్నట్లయితే, వారి ఎక్స్‌పీరియన్స్ ఎందుకు ఫెయిల్ అయిందనంటే, వారు దేవుని యొక్క ఇష్టాన్ని కాకుండా, స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఇట్స్ ఔట్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తానికి ఆహ్, కా దేవుని యొక్క చిత్తం చేయకుండా, వారి యొక్క స్వంత చిత్తమైన చేపలు పట్టడానికి వారు వెళ్ళిపోయారు కాబట్టి, తద్వారా వారికి ఎటువంటి ప్రాఫిట్ వాళ్ళకి దొరకలేదు. బహుశా
మనం అనుకోవచ్చు, ఇది నాకు చాలా ఇష్టమైన పని. చాలా నాకు ప్యాషన్‌తో చేస్తాను అని అనుకుంటాం. రైట్. కానీ ఒకవేళ అది దేవుని చిత్తం. కాకపోతే దాంట్లో కూడా మనం ఫెయిల్యూర్స్ చూడాల్సొస్తది. దేవుడు ఖచ్చితంగా మన యొక్క ప్యాషన్స్‌ని ఖచ్చితంగా మన యొక్క ఇష్టాల్ని వాడుకుంటాడు. కానీ ఆయన టైంలో దాన్ని బాగా వాడుకోగలిగిన సమర్థుడు. పేతురు పట్ల ఆయనకి ఒక ఉన్నతమైన ఉద్దేశాలున్నాయి. పేతురు పట్ల ఆయనకి ఒక రకమైన సెపరేట్ ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ పేతురుకి చెప్పినప్పటికీ కూడా, ఆ ప్లాన్స్ పట్టి పట్టనట్టుగా, ఆ దేవుడు తనకు అనుగ్రహించిన ఉద్దేశాన్ని పట్టి పట్టనట్టుగా ఉండడాన్ని బట్టి, తిను ఇక్కడ ఫెయిల్ అవుతూ వచ్చారు. ఈ ఒక్క పేతురు మాత్రమే కాదు, పేతురుతో పాటు తన యొక్క గ్రూప్ అంతా కూడా ఫెయిల్ అవుతూ వచ్చారు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా చేస్తామో, మనం చిక్కుల్లో పడడం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వారిని కూడా చిక్కుల్లో పెట్టే ప్రమాదం ఉంది. ఉదాహరణకి మనం పాత నిబంధనలో గాని మనం చూసుకున్నట్లయితే పాత నిబంధనలో బెత్లెహేముని విడిచి అక్క రూతుగా నయోమి వీళ్ళు కుటుంబం వాళ్ళు వెనక్కెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళిద్దరే. కానీ ఆ నిర్ణయం బట్టి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయ్యారు. మనం దేవుని యొక్క చిత్తంలో గాని నిర్ణయం తీసుకోలేకపోతే మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఎఫెక్ట్ అవుతారు. దావీదు జీవితంలో కూడా జనసంఖ్య వేసేటప్పుడు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా చేయడాన్ని బట్టి దావీదు మాత్రమే కాదు, అక్కడున్న ప్రజలు కూడా ఎఫెక్ట్ అయ్యారు. మనం దేవునికి వ్యతిరేకంగా చేసే ఏ పనైనా గాని, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసే ఏ పనైనా గాని చూసుకున్నట్లయితే, అది మనకు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వారికి కూడా హానిని తీసుకొస్తది. ప్రమాదాన్ని తీసుకొస్తది. చార్ల్స్ విండోల్ అనే వ్యక్తి ఇలా అంటాడు. గాడ్ డజంట్ వర్క్ ఆన్ అవర్ టైమ్ టేబుల్. మన యొక్క కాలక్రమాల ప్రకారం దేవుడు పనిచేయడు. మనం అనుకున్న టైమ్ టేబుల్ ప్రకారం ఆయన పనిచేయడు. ఆయన ప్లాన్ ఏసాడనంటే ఆయన ఎగ్జాక్ట్‌గా, యాక్యురేట్‌గా ఏస్తాడు. పర్ఫెక్ట్ ప్లానింగ్. అది ఉన్నతమైన ప్లానింగ్. అత్యున్నతమైన ప్లానింగ్. అది అందరికి మంచిది. ముఖ్యంగా అది ఆయన మహిమకి మంచిది. ఆయనకి మహిమ వస్తది. ఆయన యొక్క చిత్తాన్ని చేస్తే. ఒకవేళ కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. నా దేవుని చిత్తం ఏంటి? నా పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటి? అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే సింపుల్ డెఫినిషను మనకి పౌలు గారు ఇస్తారన్నమాట. మొదటి తెస్సలోనికీలకు రాసిన పత్రిక గాని మనం చూసుకున్నట్లయితే, మొదటి తెస్సలోనికీలకు రాసిన పత్రికలో మనకు క్లియర్‌గా ఉంటది. అసలు దేవుని యొక్క చిత్తం ఏంటి అని ఒకవేళ మీకు సందేహం ఉన్నట్లయితే, మొదటి తెస్సలోనికీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం గాని మనం చూసినట్లయితే 3, 4, 5 వచనాల్లో మనకు కనిపిస్తది. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏదో మనకి సీక్రెట్‌గా దేవా నేనేం చేయాలి? ఈరోజు ఏం చేయాలి? రేపేం చేయాలి? అన్నది కాదు. ఆల్రెడీ దేవుని యొక్క చిత్తం రివీల్ చేయబడింది. ఆల్రెడీ మనకి ప్రత్యక్షమైన దేవుని చిత్తాన్ని గాని మనం చేయగలిగితే, దేవుడు తన యొక్క ఉన్నతమైన ఒక రకంగా దేవుడి యొక్క మనకి పర్సనల్ గురించిన విషయాలు ఆయనకు సంపూర్తిగా చెప్తాడు. రివీల్ చేయబడిన విల్ ఏంటనంటే, మనం పరిశుద్ధంగా ఉండడం. ఎలా పరిశుద్ధంగా ఉండడం అనంటే, జారత్వానికి దూరంగా. అంటే 4 వచనంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వల్లే కామాభిలాషులందు కాక, పరిశుద్ధత యందును, ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనని ఎరిగియుండుటయే దేవుని చిత్తం. మొట్టమొదటిగా దేవుని చిత్తం ఏంటనంటే పరిశుద్ధంగా ఉండడం. రెండోది ఏంటనంటే, పరిశుద్ధంగా ఎలా ఉండాలో అని తెలుసుకోవడమే దేవుని చిత్తం అని అంటారు. అర్థమవుతుందా? దేవుని యొక్క చిత్తం అనంటే, ఎలా పరిశుద్ధంగా ఉండాలి? నా యొక్క జీవితాన్ని ఎలా పరిశుభ్రపరచుకోవాలి? ఎలా నా శరీరాన్ని పవిత్రపరచుకోవాలి? శరీరం పాపానికి అంటుకోకుండా ఎలా ఉంచుకోవాలి అని తెలుసుకోవడం కూడా దేవుని యొక్క చిత్తం అని అంటున్నాడు. చాలా సార్లు దేవుని చిత్తం నాకు తెలియాలి, తెలియాలి, తెలియాలి అంటాం. ఒకసారి మనం గాని దేవుని యొక్క చిత్తం తెలియాలనంటే, మనం మన యొక్క శరీరాల్ని అపవిత్రతకు కానీ దూరంగా ఉంచినట్లయితే, దేవుని యొక్క చిత్తం మనం చేస్తున్నట్లే. దేవుని యొక్క చిత్తం మనకు సరిగ్గా అర్థమవుతది. అప్పుడు మనకి సరిగ్గా అప్పుడు మన యొక్క మనసు మారి రూపాంతరం పొందినగలగా దేవుని యొక్క చిత్తాన్ని మనం పరీక్షించి తెలుసుకోనగలం. అప్పుడు మాత్రమే మనం తెలుసుకోనగలం. పేతురు దేవుని యొక్క చిత్తం ఎరిగి కూడా
తన యొక్క సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడాన్ని బట్టి తన ఫెయిల్యూర్‌ని చూస్తూ వచ్చాడు. 'కోరిటన్ బూమ్' ఇలా అంటది. ఏమంటదనంటే, సేఫెస్ట్ ప్లేస్ ఏంటనంటే దేవుని యొక్క చిత్తంలో ఉండడమే. దేవుని యొక్క చిత్తంలో ఉంటే అదే ఒక సురక్షితమైన ప్రాంతం అంటారు. నిజమే కదా! మనకి సురక్షితమైన ప్రాంతం ఏంటనంటే దేవుని యొక్క చిత్తంలో ఉండడమే. దేవుని యొక్క చిత్తం అనంటే దేవుని యొక్క ఇష్టం. దేవుని యొక్క ఇష్టమే మనకి అత్యున్నతమైన, సంపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వగలదు. అటువంటి దేవుని యొక్క చిత్తంలో ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆఖరిగా మిరాకిల్ జరిగింది. అద్భుతం జరిగింది. ఈ యొక్క ఫియర్ నుంచి బయటపడతారు. బయటపడడానికి దేవుడు చాలా రకాలుగా వారికి హెల్ప్ చేశాడు. ఏంటి అనంటే వారికి ప్రత్యక్షమయ్యాడు. దేవుని యొక్క ప్రత్యక్షతే మన యొక్క భయానికి విరుగుడు. దేవుడు దేవునితో సహవాసమే మన యొక్క భయానికి విరుగుడు. దేవుని యొక్క ప్రజలతో సహవాసమే మన యొక్క భయాలన్నిటికి విరుగుడు. ఎందుకనంటే, మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. సహవాసంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతునేటప్పుడు ఆయన యొక్క గుణలక్షణాలు తెలుసుకునేటప్పుడు, మన యొక్క హృదయం ఆయన యొక్క భయంతో నిండుకున్నప్పుడు, మన యొక్క హృదయం ఆయన యొక్క లక్షణాలతో నింపుకున్నప్పుడు, భయం గురించిన భయం మనకింక ఉండదు. అటువంటి నిర్భయంగా జీవించొచ్చు. ఇక్కడ అద్భుతం ఎలా జరిగిందన్న విషయం మనం ఆలోచన చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా తన యొక్క ఫాల్ట్‌ని తను గమనించాడు. పేతురు తన యొక్క జీవితంలో తన యొక్క తప్పిదం ఏంటో తెలుసుకున్నాడు. అయ్యో! నేనింత బుద్ధిమాలిన పని నేనెందుకు చేశాను? దేవుడు నన్ను మనుషులు పట్టి జాలారుగా చేస్తానన్నాడే, మరలా నేను వెనక్కెందుకెళ్ళిపోయానని తెలిసి, వెంటనే అది యేసు ప్రభువని గుర్తెరిగి, అక్కడ దూరంలో ఉండగానే ఆయన తను ఓడ పైనుంచి దూకి, పడవ పైనుంచి దూకి యేసు ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడ్డాడు. తన ఫాల్ట్ ఏంటో తెలుసుకున్నాడు. చాలా సార్లు మన యొక్క జీవితంలో మన ఫాల్ట్ మనం తెలుసుకోం. కానీ నీ చిత్తం జరిగించాలి అని ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మన యొక్క ఫాల్ట్ మనం తెలుసుకొని, మన తప్పిదం తెలుసుకొని, మన పాపం తెలుసుకొని దేవుని దగ్గర తిరిగినట్లయితే, మనం మన యొక్క జీవితంలో అద్భుతాన్ని, భయాన్ని గురించిన సంపూర్ణమైన విజయాన్ని మనం పొందగలం. అంత మాత్రమే కాదు. వచ్చి ఏం చేశాడు అన్న విషయం గాని మనం చూసుకున్నట్లయితే, ఆయన వచ్చి వంగి ఆయన పాదాల చంక కూర్చున్నారు. మన తర్వాత వచనంలో మనం చూస్తాం. ఆయన వారి యొక్క పాదాల దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర కూర్చున్నట్టుగా మనం చూస్తాం. మనం మన యొక్క తప్పిదం మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క చిత్తానికి లోబడాలి. మూడోదిగా ఆయన చెప్పిన పనిని మనం చేయాలి. ఈ 3 చేస్తే మనకి ఎదురైన ఏ సమస్య అయినా గాని సంపూర్ణ భయంతో కాకుండా ఒక రకమైన ధైర్యంతో, సంపూర్ణమైన ధైర్యంతో మనం ఎదుర్కోగలం. వీళ్ళు వీరి యొక్క జీవితంలో పేతురు తన యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎటువంటి ధైర్యంగా నిలబడ్డాడు అన్న విషయం మనకనిపిస్తది. ఎలా ధైర్యంగా నిలబడ్డాడనంటే తన తప్పుదం తెలుసుకున్నాడు. చాలా సార్లు మనం తప్పిదం తెలుసుకోకుండా ఒప్పుకొని దేవుని దగ్గరకొచ్చినట్లయితే అది సంపూర్ణమైన భక్తి కాదు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా మనం నెరవేర్చలేం. మన యొక్క పాపాన్ని మనం ఒప్పుకోకుండా. పేతురు తన యొక్క పాపాన్ని ఒప్పుకొని, తను దేవుని యొక్క వాక్యం పాదాల చెంత కూర్చొని ఆయన చెప్పింది చేయడానికి ఇష్టపడ్డాడు కాబట్టి తన యొక్క జీవితంలో చేపలు పట్టడం విషయంలో అయితేనేమి, మిగతా విషయంలో గాని మనం అద్భుతాన్ని మనం చూస్తాం. చాలా సార్లు ఈ యొక్క అద్భుతాన్ని రిపీట్ చేయాలని చూస్తూ ఉంటాం. వారి జీవితంలో జరిగింది కాబట్టి నా జీవితంలో కూడా జరగాలని అనుకుంటాం. కాదు. దేవుని యొక్క ఉద్దేశ్యం ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క రకంగా ఉంటది. అందరూ ఫస్ట్ ర్యాంక్ రాదు. ఎవరికో ఒక్కరికే వస్తది. అందరూ పాస్టర్‌లవ్వరు. అందరూ కలెక్టర్‌లవ్వరు. అందరూ డాక్టర్‌లవ్వరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పనుంటది. అదే విధంగా అందరి పట్ల దేవుడు గొప్పవాడు కాబట్టి అందరిని ఒకేలాగా చేయలేదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క ఎబిలిటీస్‌తో చేశారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క స్ట్రెంగ్త్స్‌లో వారిని బిల్డ్ చేస్తూ వచ్చాడు. కానీ మన స్ట్రెంగ్త్ మనకెప్పుడు తెలుస్తదనంటే ఆయన యొక్క చిత్తాన్ని మనం ఎరిగినప్పుడు మాత్రమే మనకు తెలుస్తది. ఆ విధంగా అద్భుతాన్ని జరిగినట్టుగా మనం చూస్తాం. అద్భుతం జరిగినాక పేతురు యొక్క రెస్పాన్స్ కూడా మనం చూడగలుగుతాం. పేతురు ఏ విధంగా వచ్చాడు అన్న విషయం మనకనిపిస్తది. ఏ విధంగా వచ్చి దేవుని పాదాల చెంతకు వంగి ఆయన్ని మాట విన్నట్టుగా తర్వాత రిపెంటెన్స్ ప్రాసెస్ కింద తను మనం తర్వాత వచనాల్లో ఈ యొక్క 21 అధ్యాయంలో మనం క్లియర్‌గా చూస్తాం. వారు ఏ విధంగా మా మార్పు చెందుతూ వచ్చాడు. ఏ విధంగా ఫ్యూచర్‌ని ఎదుర్కొంటూ వచ్చాడు. ధైర్యంగా భవిష్యత్తుని ఎదుర్కొంటూ వచ్చాడు అన్న విషయాన్ని మనం
చూస్తామనమాట. సో, యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఏమాత్రం అనకుండా, డిసప్పాయింట్ చేయకుండా రండి భోజనం చేయండి అని పిలుస్తాడు. 12వ వచనంలో రండి భోజనం చేయండి అని వారినంటాడు. ఎంత గొప్ప అద్భుతం కదా మన దేవుడు. మనం మన యొక్క వీక్‌నెసెస్‌లో మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. మనల్ని వెంటనే ఆహ్, త్రోసివేసే దేవుడు కాదు. మనల్ని పట్టించుకునే వ్యక్తి, మనల్ని నిర్మించే వ్యక్తి, మనల్ని మంచి దారిలో నడిపించే వ్యక్తి మన దేవుడు. వ్యక్తులు వదిలేయవచ్చు, ప్రజలు వదిలేయవచ్చు. కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టని దేవుడు. విడిచిపెట్టని దేవుడు. మనం భయపడాల్సిన పని లేదు. ఫ్యూచర్ కోసం భయపడాల్సిన పని లేదు. రేపేమైద్దా అని మనం ఆందోళన చెందాల్సిన పని లేదు. ఒకే ఒకటి ఆయన యొక్క చిత్తాన్నెరిగి, ఆయన చిత్తానికి మనం లోబడగలిగినట్లయితే, మనం ధైర్యంగా మన భవిష్యత్తుని ఎదుర్కొనగలం. ఎదుర్కొనగలం. పేతురు ధైర్యంగా భవిష్యత్తుని ఎదుర్కొన్నాడు. నువ్వు నేను భవిష్యత్తుని ధైర్యంగా ఎదుర్కోగలమా? యెస్. ఎప్పుడనంటే ఆయన యొక్క పాదాల చెంత మనం చేరినప్పుడు, ఆయన యొక్క వాక్యాన్ని ఆయన ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, ఆయన యొక్క వాక్యంలో ఉన్న ప్రత్యక్షతను మనం అర్థం చేసుకోగలిగినప్పుడు, ఆయనతో సమయం గడిపినప్పుడు, మనం మన యొక్క చిత్తాన్ని, మన పట్ల ఉన్న దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకొని, మన యొక్క ఫ్యూచర్‌ని ధైర్యంగా మనం ఎదుర్కొనగలం. ఒకవేళ మీరు పాపంలో చిక్కున్నట్లయితే, ఆయన మీ వైపొస్తున్నాడు. ఆయన యొక్క స్వరాన్ని మీరు వినగలుగుతున్నారా? గమనించగలుగుతున్నారా? ఆయన యొక్క మెల్లని స్వరం, పడిపోయిన వారి పట్ల గొప్ప స్వరం. ఒకవేళ పాపంలో ఉండిపోయినట్లయితే, పాపంలో ఇంకా కొనసాగుతున్నట్లయితే, దేవుడు నీ వెనకతలున్నాడు. ఒకసారి విను ఆయన మాట. ఒకవేళ ఆయన వింటున్నప్పటికి కూడా చాలా సార్లు డౌట్ రావచ్చు. అమ్మో! ఎలా ఫుల్‌ఫిల్ అయిద్ది? పేతురు కూడా వామ్మో! అంత పెద్ద వాగ్దానం ఫుల్‌ఫిల్ అవ్వడు అని అనుకున్నాడేమో. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఖచ్చితంగా అది జరిగిద్ది. ఆయన యొక్క చిత్తాన్ని చేయడానికి పేతురు ఇష్టపడ్డాడు. కాబట్టి గొప్ప సంఘాన్ని నిర్మించే వ్యక్తిలకి ఆయన తయారవుతూ వచ్చాడు. నీవు దేవుని యొక్క చిత్తాన్ని చేయగలగడానికి నువ్వు ఇష్టపడినట్లయితే, నీ జీవితం పట్ల ఆయన గొప్ప అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఆయన యొక్క ప్రెజెన్స్‌లో, ఆయన యొక్క సన్నిధిలో చక్కగా ఉండడానికి, ఆయన యొక్క చిత్తాన్ని చేయడానికి మన యొక్క హృదయాలు గాని మనం సమర్పించుకోగలిగినట్లయితే, మనం మన భవిష్యత్తుని ధైర్యంగా మనం ఎదుర్కొనగలం. అటువంటి ధైర్యంతో మనం దేవుని యొద్ద ఆహ్, ధైర్యాన్ని పొందుకొని, పాపాన్ని విడిచిపెట్టి, ఆయన యొక్క చిత్తంలో సేఫెస్ట్ ప్లేస్‌లో చిత్తాన్ని జరిగించడానికి మనందరం సిద్ధపడదాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక.